ఏమైంది రాసిరా ఎట్లరా గిట్ట అయితే చెప్పి నన్ను నెచ్చిపోతాంది. 4 బూతులు కూడా మాట్లాడలేకుంటే ఎట్లరా? వీడట ఎంపీటీసీ అవుతాడట, వాడు జడ్పీటీసీ అవుతాడట. ఇట్లా అయితే అయినట్టారా మీరు? ఇప్పుడు నా దీర్ఘం ఉందిగా, నాకు దీర్ఘం ఇస్తే నా ఉందిగా, దీంట్లో నీతోని స్టార్ట్ అయ్యేది. నీతోని నీ అవ్వ అనురే నీ అవ్వ. రైట్, రాస్తారా? నీ అవ్వ రాస్తారా? రాస్తానా? నీ అవ్వ రాస్తానా. వెరీ గుడ్. ఇగో ఇది బాగుపడే తారీఖ. ఈ బూతులు రాకనే మొన్న సర్పంచ్ ఎన్నికలలో ఓడిపోయాను. ఇంకో బూత్ చెప్తా, రాసుకోరి. లాగున తొండలు గొర్ర కొడతా. ఇది రాసుకోరి మంచిగా. గదెందుకు? ఏంది గదెందుక? గదెందుక? చెప్పింది రాసుకో. అవులేగా రాసినావా? ఫాల్తుగా బద్మా లాగులతో అదెందుక? ఇన్ని రోజులు ఉంటావు రోడ్ల మీద, రాజకీయ లీడరు కావా? రాసుకో. బండ కట్టుకొని బాయిలో దునికి సావు, కుక్క సావు చేస్తావు. ఇది రాసుకో. నువ్వే మనిషి రా, సిగ్గు సరలేని బాడుకో. ఇట్లా వెరీ గుడ్ గిట్లా తిట్టాలి. గిట్లా తిట్టంటే నవ్వుతావారా ఫాల్తుగా? అట్లనే రావాలి, అట్లనే తిట్టాలి. వెరీ గుడ్, అన్ని నేర్చుకోవాలి. అవులాగా అక్కర్ రానోడా, బద్మాషిగా, బాడుకావు, ఫాల్తుగా, బురదర పంది, ఇవన్నీ మనం మొదటి పాఠంలో చెప్పుకున్నాం. అర్థమైందా? మొదటి పాఠం మనది ఫస్ట్ లెసన్. ఇక రండముండా కొడుక, ఇజ్జత్ లేనోడా, సిగ్గుచరం లేనోడా, ఎన్నడు దత్తవురా, నీ బొండం ఊరుగా, ఇట్లాంటివన్నీ మనకు 2వ పాఠంలో వస్తాయి. నీ బతుకు జడా అది మనకు 5వ పాఠం 2వ యూనిట్ కిందికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు గజ్జి కుక్క, పంది కొక్కు, రోడ్డు మీద గొర్ర గుంజుగా పోతా అనేది నేర్చుకున్నావు. రాయి రాస్తున్నారా రండా? అది అట్లా రావాలి. నువ్వు ఇట్లనే నేర్చుకున్నావు అనుకో, ఓ ఎంపీఓ ఎమ్మెల్యేఓ అవుతావు. తర్వాత కనకయ్య బూతుల కోచింగ్ సెంటర్ అని నేను ఒక బోర్డు జరిగించుకుంటాను. ఆ తర్వాత నేను బ్రాంచీలు పెట్టుకుంటాను. ఒకటి 2 3 అన్ని ర్యాంకులు మావే. అట్లా చూస్తున్నారా? ఏంటి అనుకుంటున్నారా? మన కోచింగ్ సెంటర్కి వచ్చిన ర్యాంకులు. మీ పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలనుకుంటే, మీ పిల్లలు ఎమ్మెల్యేనో, మంత్రియో, ముఖ్యమంత్రియో కావాలనుకుంటే మా కోచింగ్ సెంటర్ కి పంపండి. వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతాం. యాడ్ కూడా ఇస్తాం మనం. నువ్వేదో రాజకీయాలు నేర్పిస్తావు, బూతులు నేర్పిస్తావు, పోతావు రే, మట్టి కొట్టుకుపోతావు. ఈ మట్టి కొట్టుకుపోదాం అనే దాన్ని కూడా ఒక పాఠంగా పెట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ బూతులు ఎవరికి వస్తే వాళ్ళే ఫేమస్ లీడర్, పెద్ద లీడర్ అన్నట్టు రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి నారాయణ, చైతన్య తీరుగా కనకయ్య బూతుల కోచింగ్ సెంటర్ పెట్టుకుందాం, బ్రాంచ్లు పెడతా. కాబట్టి మీరు మంచిగా నేర్చుకోండి, బూతులు నేర్చుకోండి, రాయండి. పంది బతుకు నువ్వు బతుకుతున్నావు, ఇట్లా ఏం కాదు రా పదపా. బాగుపడుర్రా అంటే ఎవడు మాట ఇంటలేడు. తెలంగాణలో బూతులు మాట్లాడిన వాళ్ళు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తారు. బూతులు మాట్లాడే గొప్ప అన్నట్టు ఫీల్ అవుతారు. వాళ్ళ లెక్క గారా అంటే పొరగాళ్ళు ఇంటలేరు. ఏందో ఏమో ఈ పొరగాళ్ళకు భవిష్యత్తు మీద కొంచెం కూడా రంది లేదు, అవగాహన లేదు, ఏం లేదు. ఎట్లా బాగుపడతారో ఏమో ఈ పొరగాళ్ళకు. కాసులు చెప్పినా కూడా అర్థమవుతలేదు. పోతాయి.